అంటే చర్చకు వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఉమ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నేతల నోటి దురుసు అది వల్లభనేని వంశీ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, లేకపోతే కొడాల నాని కావచ్చు, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని, లోకేష్ లాంటి వ్యక్తిని పప్పుగాడని, ఆ నా కొడుకు, ఈ నా కొడుకు అని ఇలా సంబోధించడం ఇదంతా జనాల్లోకి నెగిటివ్గా వెళ్ళింది కదా. మీరు ఆ రోజు కంట్రోల్ చేసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కదా అని అంటే ఒపీనియన్, చాలా మంది ఈ ఒపీనియన్. సంస్కృతి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు ఈ దుష్ట సంస్కృతిని ఈ రాష్ట్ర రాజకీయాలకి ప్రవేశపెట్టిన తర్వాత ఇవన్నీ కూడా అస్త్రాలు అయిపోతున్నాయి. ఆ పార్టీ నువ్వు వాటి నుంచి సినిమాలు చూపిస్తారు కదా, నువ్వు బాణం వేస్తే ఇటు నుంచి నేను బాణం వేయటం, నువ్వు అగ్ని బాణం వేస్తే ఇటు నుంచి వర్షం బాణం వేయటం, లేదా నువ్వు ఇంకో బాణం వేస్తే పాము బాణం వేస్తే ఇటు నుంచి ముంగేశ్వర గర్ద బాణం వేయటం. రాజకీయాల్లో ఈ విష సంస్కృతి, ఈ తిట్ల సంస్కృతి, ఈ అసభ్య పదజాల సంస్కృతిని ప్రవేశపెట్టినోడు చంద్రబాబు. ఇవాళ ఈ వ్యవస్థ పాడవటానికి, ఈ రకంగా అసభ్య పదజాలాలతో రాజకీయ నాయకులు మాట్లాడుకుంటాకి, ఒకరినొకరు తిట్టుకుంటాకి నాంది దాన్ని ఉద్ధరించినోడు చంద్రబాబే. ఇవాళ అందరం అనుభవిస్తున్నాం. అన్ని పార్టీలు తప్పట్లేదు. ఆడు బూతులు తిడితే ఇటు బూతులు, అంటే బూతులు తిట్టేవాడు ఎవడు లేడా? తెగ తిట్టాకున్నారు, పచ్చి బూతులు తిట్టేవాడు. అది యాక్సెప్ట్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు లోకేష్ ఇంకొత్త సాంప్రదాయం తీసుకొచ్చాడు. యూట్యూబర్లకి జీతాలు ఇచ్చి వాళ్ళతో వాళ్ళ ఇళ్లలో వాళ్ళని అసభ్యంగా బూతులు తిట్టిస్తాం. చంద్రబాబు ఒక విష సంస్కృతికి ఆయన నాంది వాక్యం పలికితే, లోకేష్ మరొక విష సంస్కృతికి, ఇంకా దిగజారి ఇంకా హీనమైన సంస్కృతికి ఆయన నాంది పలికాడు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయో రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏ స్థాయికి దిగజారుతాయి కూడా మన చేతుల్లో లేని పరిస్థితిలోకి వచ్చేస్తాను. మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారు ఆ రోజు. అంతకు ముందు జగన్మోహన్ రెడ్డిని సోనియా గాంధీతో కలిసి లాలూచి పడి అతను అరెస్ట్ చేయించాడు 16 మాసాలు. సరే, ఓకే, అప్పుడు అరెస్ట్ చేయించారని రివెంజ్ తో చంద్రబాబు నాయుడు మొన్న అరెస్ట్ చేయించారు. రేపు ఇక్కడతో అయిపోతే దెబ్బకి దెబ్బ అయిపోయిందంటే అయిపోయింది. రేపు మళ్ళీ జగన్ అరెస్ట్ చేయించాడు కానీ మళ్ళీ ఖచ్చితంగా చంద్రబాబుని అరెస్ట్ చేస్తారు. మీకు ఆ సైన్ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని అరెస్ట్ చేయిస్తారు అని మీరు చంద్రబాబుని అడగాలి. పొద్దున వెళ్ళొచ్చినట్టు ఆయన అడగాలి, నన్ను అడుగుతారు, నాకేం తెలుసు. అంటే నేనేది ఏంటంటే మొన్న ఎక్కడ ఆఫ్ ది రికార్డ్ బాబు గారు మాట్లాడింది ఊహాజనితమైన కదా సార్. బాబు గారు మొన్న ఆఫ్ ది రికార్డ్ ఒక మాట అన్నారు, నన్ను అరెస్ట్ చేయించారు కాబట్టి నేను జగన్ అరెస్ట్ చేయించను అని. అంటే మీకు ఆ రాజకీయ ఎలక్షన్ కి 1 year ముందు చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయనకి సింపతి వస్తుందన్న విషయం మీరు ఎందుకు గ్రహించలేకపోయారు? మీలాంటి సీనియర్లు ఎందుకు సలహా ఇవ్వలేకపోయారు? బేసిక్ గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గొప్ప నటుడు అండి. ఇది నేను చెప్పలా, సాక్షాత్తు పిల్లనిచ్చినట్టు రాజకీయాల్లో వెనుతట్టి పోషించినటువంటి నా నందమూరి తారక రామారావు గారు చెప్పాడు, నా అల్లుడు నాకంటే గొప్ప నటుడు అని. రామారావు 10 మంది రామారావు గారు కలిసి వచ్చిన, 10 మంది ఎస్వి రంగారావు కలిసి వచ్చిన చంద్రబాబు నటనతో ఎవడో సరిపోడు. ఇవన్నీ ఎత్తుగడలు ఉన్నాయి, రకరకాలు చెప్తున్నారు. ఎవరో మొన్న ఒక ఆయన సుప్రీంకోర్టు ప్లేటర్ గారు చెప్తున్నాడు, రాష్ట్ర గవర్నమెంట్ అరెస్ట్ చేస్తే బెయిల్ తొందరగా వస్తుంది, ఈడీ అరెస్ట్ చేస్తే ఈడీ చట్టాలు టైం పడుతుంది అని ఒక ఆయన అభిప్రాయం చెప్తున్నాడు. ఎక్కడో టీవీ విశ్లేషణ చూశాను నేను. అంటే బహుశా ఇది చేయకుండా నేను పెద్ద పద్ధతిని అట్నుంచి అరెస్ట్ చేస్తే దెబ్బేది మోడీకి పోద్ది కదా అని ఏమన్నా చూస్తున్నాడేమో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శిస్తే వెళ్తే పోలీసులు కావాలని ఏ రకంగా ఎవడైనా అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కదా, తీసుకొచ్చి ఆడవాళ్ళని తీసుకొచ్చి చెప్పులు ఇసరటం అనేది, ఇసిరిపెచ్చటం అనేది, లేదా వాళ్ళ చెప్పు తీసుకుని పక్కన్న మగోళ్ళు ఇసరటం అనేది, ఈ పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళు ఇసరటం అనేది ఏదన్నా ఈ సమాజానికి మంచిదా అని అడుగుతున్నాను. అంటే సమాజానికి ఏం నేర్పిస్తున్నారు అంటే, రేపొద్దున చంద్రబాబు కూడా మేము గవర్నమెంట్లోకి వస్తే ఎక్కడన్నా పలకరిస్తాకు వస్తే ఏదో ఒకటి అవమానం చేయమనే కదా. చేసినా తప్పు లేదు, చేయటం రివాజు, ఆంధ్ర రాష్ట్రం సాంప్రదాయం అనే కొత్త పోకడలు, కొత్త సాంప్రదాయాన్ని నేర్పుతున్నారు కదా, అర్థమవుతున్నది మనకి. సరే, ఇవాళ చెడు నేర్పంగానే, చెడు చేయంగానే కాదు, దానివలన పాలకులు చెడు చేస్తే, వ్యవస్థలను వాడుకునే పాలకులు తప్పటడుగులేస్తే, ఇవన్నీ సమాజానికి నేర్చుకోమనేది ఒక బడి అవుతుంది. సమాజంలో అంటే రాజ్యాన్ని ఏలుతున్న వాళ్ళు చేసేటువంటి తప్పులు పాపాలు ఈ సమాజానికి ఒక స్కూల్ లాగా, ఒక బడిలాగా మారి అందరూ కూడా ఈ రకంగా దారి చూపినట్టయి తయారవుతారనేది గమనించి
మంచిగా చేసుకుంటే బెటర్ అనేది నేను చంద్రబాబు గారికి అలాగే ఆయన ప్రభుత్వం చెప్తాను. అంటే అదే ప్రశ్న మేము టీడీపీ వాళ్ళని అడిగాము. ఎందుకు ఇదంతా కూడా అంటే వాళ్ళు అంటున్నారు ఇది మొదలు పెట్టింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. జగన్ పాలనలో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పానికి వెళ్ళినప్పుడు అడ్డుకున్నారు, కనీసం కాన్స్టిట్యున్సీలోకి రాకుండా. నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే మైకులు లాక్కున్నారు, కూర్చున్న స్టూల్ లాక్కున్నారు, అడుగడుగున అడ్డంకులు సృష్టించి రాళ్ళు వేయించారు. ఇదంతా మొదలు పెట్టింది మీరు కదా. దాన్ని 14-19 అసలు చూడలే మీరు. అసలు రోజా అనే ఆవిడ సభేమో మహిళా పార్లమెంటేరియన్స్ మీటింగు. రోజాని అక్కడికి రానివారు, అరెస్ట్ చేస్తారు. ఆవిడకి అన్నవరం ఎయిర్పోర్ట్కి రాగానే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మళ్ళీ తీసుకెళ్లి హైదరాబాద్లో దింపుతారు. ఏంటి ఆవిడ ఎమ్మెల్యే మహిళా పార్లమెంటేరియన్ సదస్సు బెజవాళ్ళు ఈ రాష్ట్రంలో జరుగుతుంటే, ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంటే, ఇట్లాంటి అనేకమండి, ఒకటి అర కాదు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి నేనున్నాను. ఆ రోజు రోజా గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు నేనే కవర్ చేశాను. హైదరాబాద్ వరకు మీరు అన్నట్టు తరలిస్తున్నది కూడా మొత్తం నేను కవర్ చేశాను. నేనేమంటానంటే అక్కడ అసలు రోజా గారిని రమ్మని ఆహ్వానించలేదు కదా వాళ్ళు. ఒకటి. రెండోది అంటే ఈవిడ ఉద్దేశపూర్వకంగా అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేస్తున్న ప్రతి మహిళా శాసనసభ్యురాలు, ప్రతి మహిళ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతి మహిళా పార్లమెంట్ సభ్యురాలు, రాజ్యసభ సభ్యురాలు, ఖచ్చితంగా లోక్సభ కానీ రాజ్యసభ కానీ లేదా అసెంబ్లీకి గెలిచిన ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేసి తీరాలి. ఇన్వైట్ చేశారు 100%. కానీ అక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రం హోస్ట్ అండి. భారతదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎంపీలని ఆడవాళ్ళందరినీ ఇక్కడికి పిలుస్తావు. ఈ రాష్ట్రంలో అమ్మాయిని పిలవలేదంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఇంత బరి తెగించి నీ అమ్మాయిని పిలవలేదు అంటున్నారు ఏంటి? ఆవిడని పిలవపోతుంది. మీకులాగే జనం ఓటేస్తే గెలిచిన ఆడ మనిషి కదా. అందులో మహిళా పార్లమెంటేరియన్కి సదస్సు అది. ఇట్లాంటి ఒకటి కాదు, లెక్కకి మిక్కిలి చేసి ఇదో చెప్తున్నాండి. పాలకుళ్ళు గనక చెడు నడత అలవాటు చేసి చూపిస్తే అది ఒక సాంప్రదాయం కింద, చెడు సాంప్రదాయం కింద మారేటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఇటువంటిని తగ్గిస్తే సమాజానికి మంచిది, రెండు పార్టీలకి మంచిది. అధికారం ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ 30 ఏళ్ళు సీఎంగా చేసిన తర్వాత ఓడిపోతే మొన్నటి ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున గెలిచిన సీఎం ప్రమాణ స్వీకారానికి ఆయన అటెండ్ అయ్యాడు. అటెండ్ అయితే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం ఆయన కాళ్ళు మొక్కాడు. ప్రధాని మోడీ అండ్ అమిత్ షా లాంటి వాళ్ళు ఆయనతో మాట్లాడారు. అంత హుందాగా ఉన్నాయి రాజకీయాలు. కానీ ఎందుకు మన దగ్గర ఇంతలా? ఇప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంథింగ్ ఇవాళలాగాని ఇవాళ అమరావతి మహిళలు వేసేలు అన్నట్టుగానే ఆ రోజు పట్టాభి అనే వ్యక్తి సీఎం గారిని ఉద్దేశించి బోషడికే అన్నాడు. సో అతను మీరు ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి, తప్పేం లేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద 100 మందిని పంపి దాడులు చేయటం ఇదంతా మీకు ఇబ్బంది కలిగించలేదు? వెళ్ళటం తప్పు, పంపారనే మాట కూడా తప్పు. ఓకే, వెళ్ళిన వాళ్ళు వెళ్తాం తప్పు, పంపారనే మాట ఎవరన్నా అంటే కూడా తప్పు అంటున్నది. ఇదంతా మీకు మైనస్ అవ్వలేదా అంటున్నా? మీకు మొన్నటి ఎన్నికల్లో ఈ పార్టీ ఆఫీసులు తగలబెట్టడాలు కావచ్చు, ఏమేమైతే ప్రజలకు మైనస్ అనిపించినాయో, మైనస్ అనిపెట్టి ఇంత మంచి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి ఇంతమంది, కొన్ని కోట్ల మందికి ఎంత మంచి చేసినా ఎందుకు అధికారానికి రాలేకపోయామంటే కొన్ని జరిగినటువంటి తప్పుల్ని దాన్ని పెద్ద ఎత్తున భూతద్దం, అంటే మామూలు భూతద్దం కాదు, భయంకరమైన భూతద్దంలో నిత్యం విషం ఎక్కిచ్చి చేసిన మంచి కంటే కూడా తక్కువగా జరిగినటువంటి అతి అనేటువంటి దాన్ని విషప్రచారం చేసి ఇవాళ ప్రజల మనసులోకి చెడుని ఎక్కించుకెళ్ళటంలో సఫలీకృతమైనవి కాబట్టి మేము అపోజిషన్లో ఉన్నాం. లేకపోతే ఈ రాష్ట్రానికి ఎంత మేలు చేసి సంవత్సరం తిరగకముందే అసలు వాళ్ళ ప్రజలందరూ ఎందుకు తిరగబడుతున్నారు? జగన్ వెనకాల ఏళ్ళ మేరకు ఎందుకు పడుతున్నారు? నిజంగా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి 175లో 164 సీట్లు గెలిచి లేచి వెళ్ళిపోబాకండి, కూర్చోండి అని బతిమాలుకునే పరిస్థితి కర్మ అయింది. అయితే బాబు నన్ను చంపేబాకండ్రా బాబు, నా ఏళ్ళు పీకబాకండ్రా, నా చెయ్యి ఇరిగిపోద్దురా బాబు అని చెప్పి దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే మనం పొరపాటున ఈ తప్పుడు ప్రచారాలు నమ్మి మనకు మేలు చేసిన వాడిని మనం వదులుకున్నామే అనేటువంటి లోపల ఆవేదన, బాధ, మళ్ళీ మనం అది ప్రేమగా కన్వర్ట్ అయ్యి వాళ్ళు కనపడుతుంది. మాకే ఆశ్చర్యం, ఏంటి జగన్ వెనకాల అసలు ఈ పిచ్చి జనం ఇంత అసలు ఆదరణ ఏంటి? సినిమా యాక్టర్ కంటే కూడా ఏళ్ళ మేరకు ఎందుకు పడుతున్నారు? అంత ప్రేమ ఎందుకు వచ్చింది? విశ్లేషణ చేసుకుంటే ఇదే. సంవత్సరం క్రితం సంవత్సరం నిండకుండానే
164 సీట్లు అంటే 11 సీట్లు తక్కువతో మొత్తం 175 సీట్లు అన్ని దాదాపుగా గెలిచినాడు. జనం వెళ్ళిపోతుంటే కూర్చొని అతను బతిమాలుకుంటుంటే ఇతనేమో అరే బాబు నన్ను వదిలేండి రా, పిసికే బాకండ్రా, చంపే బాకండ్రా అనే దండం పెట్టే స్థితికి ప్రేమిస్తున్నారంటే, ఇంత రాక్షస ప్రేమ చూపిస్తున్నారంటే, అరే మేము అనవసరంగా అటు ఓటేసామనే ఆలోచన ప్రజల్లోకి వచ్చి అది ప్రేమగా ఇటు మారింది. కాబట్టి వాళ్ళు మనకి కనపడుతున్నటువంటి ఈ ప్రజా ఆకర్షణ జగన్మోహన్ రెడ్డి గారి జనం ప్రజలు పరిగెడుతుంటే, నాడు ఎన్టీ రామారావు వెనకాల చూసాం 1983కు ముందు, 82-83కు మధ్యలో ఆ సీఎం అయ్యేంత వరకు ఎన్టీ రామారావు వెనకాల పరుగులు ఎడతాం చూసాం. ఇవాళ జగన్ వెనకాల పరుగులు ఎడుతున్నారు. అంటే ఈ జిల్లా వాస్తవుడిగా పార్టీలో ముఖ్యమైన నేతగా మంత్రిగా కూడా పనిచేస్తున్నారు మీరు. సో మిమ్మల్ని ఒక సూటిగా అడుగుతున్నాను, మీ ఎన్నికల్లో ఓటమికి ఇక్కడ నుంచి రాజధానిని తరలించి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి ఇది కేవలం శాసన రాజధాని మాత్రమే అని చెప్పి రాజధాని అమరావతిలో నిర్మాణాలు మొత్తం కూడా ఆపివేసి ఇది ఒక శాపంలాగా మారింది కదా మీకు. నేను దాన్ని ఏమనుకోవట్లేదు. ఒక్క రాజధాని అంశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోల్పోయాం లేదు, ఓటమికి కారణాలు ఇది కూడా ఒక పెద్ద కారణం కదా. ఓళ్ళని కారణాలు ఉంటాయి సార్, ఒక్కొక్కడికి ఒక్కొక్క కారణం, ఒక్కొక్క మనిషి ఆలోచనకి ఒక్కొక్క కారణం ఉంటుంది. అన్నిటికంటే ప్రధానమైనటువంటి కారణం ఈ విష ప్రచారం. ఈ విష ప్రచారంతోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది అనేది నేను నమ్మేటువంటి విషయం. ఇప్పుడు 3 రాజధానులు ఇంకా అదే స్టాండ్ మీద ఉన్నారా, వెనక్కి తీసుకున్నారా? ఆయన మొన్న కూడా చెప్పాడు కదా, ఇది ఎప్పటికీ అవ్వదు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు జనం సొమ్ము పాడు చేస్తావు, మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు ఎందుకు అంటావు, ఆల్రెడీ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నేను నిర్మాణం చేసిన అవుటర్ రింగ్ రోడ్ ఉంది, విజయవాడ నుంచి వెస్టర్న్ బైపాస్ ఉంది, ఆ బైపాస్ సరాసరి రాజధాని మధ్యలోంచి వెళ్తుంది. ఇప్పుడున్న అమరావతి మధ్యలోంచి ఆ వెస్టర్న్ బైపాస్ వెళ్తుంది. టోల్గేట్ కాజా టోల్గేట్ దగ్గర నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా బైపాస్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసేసి దాన్ని ఎయిర్పోర్ట్కి వెళ్తాక వాడుకో, ఎక్స్ప్రెస్ హైవే కింద. మళ్ళీ ఎయిర్పోర్ట్ ఎందుకు, మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకోవడం ఎందుకు? ఇప్పటికే నువ్వు 50,000 కోట్లు ఈ రాష్ట్రాన్ని అప్పు తెచ్చి 50,000 కోట్లు పైచీలకు అక్కడ పెడతానంటే రాష్ట్రం అల్లాడిపోతుంది, అతలాకుతలం అయిపోతుంది. ఎవరికి తాగుతా గుక్కడి మంచినీళ్ళ కోసం పైప్ లైన్ వేయటానికి డబ్బులు కూడా ఉన్న పరిస్థితి అయిపోయింది ఈ రాష్ట్రంలో ఇవాళ.